హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? 1 మంత్ బాగా గ్యాప్ వచ్చేసింది కదా నా వీడియోస్కి. మరి ఏం చేయను, కంటికి క్యాట్రాక్ట్ చేయించుకున్నాను, అందుకే వీడియోలు పెట్టలేకపోయాను. అందుకే ఈరోజు మీకు ఒక అద్భుతమైన కథతో వచ్చాను. మన స్వరూపురాణి గారు వ్రాసిన మిణుగురుల్లో నుంచి మరొక కథ. ముళ్ళని చీల్చి చెండాడిన పువ్వు పూలన్. పూలందేవి గారి కోసం కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు. కానీ ఆవిడ స్టోరీ తప్పక మీరు వినాలి. ఎందుకంటే ఒక లేడీ అయి ఉండి ఎన్ని కష్టాలు పడి ఎలా సక్సెస్ సాధించిందో తెలుసుకోవాలి. మరి ఇప్పుడు కథలోకి వెళ్దాం. తనని తనలాంటి పేద స్త్రీలని, నిస్సహాయులని అవమానించి భౌతికంగా చిత్రహింసల పాలు చేసిన వారిని తిరిగి కొట్టమని, తగిన బుద్ధి చెప్పమని, ఏది చేసినా నీతి మాత్రం తప్పవద్దని ఆమె తల్లి చెప్పిన మాటల్ని అక్షరాలా పాటించింది పూలందేవి. నీతి లేని సమాజం మూతి మీద తన్నింది. కంటికి కన్ను, పంటికి పన్ను అనే ఘోషే ధర్మశాస్త్రాన్ని తనకు తెలియకుండానే అమలు చేసింది. సుడుగుండాల వంటి వ్యతిరేక పరిస్థితులకు ఎదురీదింది. పోగొట్టుకున్న చోట వెతుక్కుంది. తనని దొంగ, లంజ అని అవమానించిన చోటే రాణి అని, దేవత అని పిలిపించుకుంది. అభాగ్యులైన పేదలు, పీడితులకు తానొక రాబిన్ హుడ్ అయింది. ఆమె పూలందేవి. పువ్వు అని పేరున్నా సుకుమారంగా ఎదిగి వికసించడానికి వీలులేని సమాజంలో తన చుట్టూ అల్లుకుపోయిన ముళ్ళని చీల్చి చెండాడిన మట్టి పువ్వు పూలన్. బ్రాహ్మణవాదానికి పుట్టినిల్లు, కుల దురహంకారానికి మారుపేరు, ఉత్తరాది సాంస్కృతిక పెత్తందారీతనానికి పెట్టని కోటైన ఉత్తరప్రదేశ్లోని మారుమూల గ్రామమైన గూర్వాకా పూర్వ అనే అటవీ గ్రామంలో ఆమె పుట్టింది. అక్కడ క్షత్రియ భూస్వాములైన ఠాకూర్లు ఆడింది ఆట, పాడింది పాట. వారి మాటకు ఎదురు ఉండదు. కింది కులాల వారితో గొడ్డు చాకరీ చేయించుకొని వారి చెమటతో సంపద పోగు చేసుకుని విలాస జీవితాలు గడిపే ఠాకూర్లు కింది కులాల స్త్రీలను తమ కోరికలు తీర్చుకునే సాధనాలు అనుకుంటారు. వారి చేతిలో అత్యాచారాలకు గురయ్యే స్త్రీలది మోగరోదన. బుందేల్ఖండి హిందీ యాస తప్ప ఆ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల యాస కూడా తెలియని అమాయకత్వం ఆమెది. ఆమె ఎప్పుడు పుట్టిందో గుర్తుపెట్టుకోగల తల్లిదండ్రులు కాదు వారు. కూలీనాలీ చేసుకుని బతికే అమ్మ మూల, నాన్న దేవీదిన్. తను పువ్వుల పండుగ రోజు పుట్టింది కనుక పూలన్ అని పేరు పెట్టామని చెప్పేవారు. అయితే ఆమె పుట్టిన సంవత్సరం సుమారు 1963 అని ఒక అంచనా. పూలన్ పుట్టింది నిరుపేద మల్ల కులంలో. అది చేపలు పట్టే బెస్త కులం వంటి కులం అనుకోవచ్చు. వారు సాంకేతికంగా షెడ్యూల్ కులాల జాబితాలో ఉన్నారు. ఇక్కడ దళితులు అనుభవించే కుల వివక్ష, పేదరికం అన్నీ వారికి ఉన్నాయి. దేవీదిన్, మూలా దంపతులకు పూలన్ రెండో సంతానం. ఆమెకు అక్క రుక్మిణి, చెల్లెళ్ళు చోటి, భూరి, తమ్ముడు శివనారాయణ ఉన్నారు. ఆడపిల్లల్ని భారం అనుకునే కుటుంబం. తమకంటే ముందు 2 ఆడపిల్లలు పుట్టి చనిపోతే వారు అలా పోవడం ఒక రకంగా మంచిదే అనుకునే తల్లి తన చిన్న చెల్లెలు భూరి పుట్టినప్పుడు ఆమెకు పాలివ్వకపోతే దొంగతనంగా మేకపాలు పిండి పాపను బతికించింది తనే. కడుపు నిండా తిండి, ఒంటి నిండా బట్ట, కనాకష్టం అయిన చోట పుట్టిన పూలన్ చిన్నప్పుడు ఆకలి తట్టుకోలేక తడిమట్టి తినేది. దేవుడు కనిపిస్తే ఇన్ని సమస్యలు తమకే ఎందుకు పెట్టావని నిలదీయాలని ఉండేది తనకి. దేవుడు తమ ఊరి దగ్గరలో ఉండే అడవిలో ఉంటాడని తన చెల్లెలు చోటీని తోడు తీసుకుని వెళ్ళి దేవుడిని తమ పరిస్థితిపై అడగాలని ఎన్నోసార్లు అనుకుంది. శారీరక శక్తినిచ్చే తిండి లేకపోయినా అసమ సమాజం పట్ల తనకుండే కోపం, కసి ఆమెని శక్తిమంతురాల్ని చేశాయి. పూలం తల్లి పొలం పని, పేడ ఎత్తి పిడకలు చేసే పనిలో రెక్కలు ముక్కలు చేసుకున్న తిండికి కరువే. తండ్రి వ్యవసాయం, వడ్రంగం, కట్టుబడి పనిచేసేవాడు. ఆయనకి నోరు లేదు. పై కులాల వారు తమపై పెత్తనం, దౌర్జన్యం చేయడం సహజమే కదా అనుకునే గుణం. ఆమె తల్లి మాత్రం ధైర్యవంతురాలు, అన్యాయాన్ని ఎదిరించే తెగువ ఉన్న స్త్రీ. ఆమె పూలంతో తనని కొట్టిన వాళ్ళని తిరిగి కొట్టమని, తిట్టిన వాళ్ళని తిరిగి తిట్టమని, అయితే ఎట్టి పరిస్థితిలోనూ నీతిగానే ఉండాలని చెప్పేది. కానీ కొన్నిసార్లు పరిస్థితులకు తలొగ్గిపోయేది. పూలన్ పేదనాన్న బీహారీ తమకు వారసత్వంగా రావాల్సిన పొలం దక్కకుండా ఆక్రమించి అమాయకుడైన తన తండ్రిని, కుటుంబాన్ని హీనంగా మాట్లాడుతూ, పిల్లల్ని భయపెట్టి తిడుతూ కొడుతూ ఉండేవాడు. పొలం కోసం కోర్టుకు కూడా వెళ్ళవలసి వచ్చింది. ఆయన పోయాక ఆ కుటుంబంలో ఆయన కొడుకు మాయాద్దీన్ కూడా అదే ధోరణితో ఉండి తమని నిత్యం బెదిరిస్తూ ఉండేవాడు. కొంత పొలం ఉందని అతడు కూడా తన్ను తాను ఓ ఠాకూర్ అనుకునేవాడు.
మాయాదీన్ పొగరబోతుతనాన్ని, తమ పట్ల అతడు చేసే దాష్టీకాన్ని ఎదిరించే పూలన్ అంటే అతడికి కడుపు మంట. ఆ అమ్మాయిని అక్కడి నుంచి తరిమేయాలని ఆమెకు తనకంటే దాదాపు 20 సంవత్సరాల పెద్దవాడైన పుట్టీలాల్కి ఇచ్చి పెళ్లి చేసేలా ఆ కుటుంబం పైన ఒత్తిడి తెచ్చాడు. పూలన్కి పుట్టీలాల్తో వివాహం అయ్యేనాటికి తన వయసు 10 ఏళ్ళు మాత్రమే. అయితే రజస్వల కాని వధువులను వారికి వయసు వచ్చేదాకా పుట్టింట్లో వదిలిపెట్టే ఆచారం ఉండేది. కానీ పుట్టీలాల్ తనకి ముసలివాడైన తన తండ్రికి వండిపెట్టే ఆడదిక్కు లేదని ఒప్పించి పూలన్ని కాపురానికి తీసుకువెళ్ళాడు. కానీ అతడు శాడిస్ట్. పసిపిల్లని చూడకుండా ఆమెను బలాత్కరించి చిత్రహింసల పాలు చేసి పారిపోయి పుట్టింటికి వచ్చింది పూలన్. కొన్నాళ్ల తర్వాత కాపురానికి వెళ్ళినా అతని ధోరణిలో మార్పు లేదని పూర్తిగా తెగతెంపులు చేసుకుని వచ్చింది. పెళ్లి వలన కలిగిన చేదు అనుభవం ఆమెకు మగవాడంటే అసహ్యం, భయం కలిగించింది. అక్కడి ఠాకూర్లు కులాధిపత్య భావనతో పాటు ఆడవాళ్ల పట్ల చులకన భావం, పురుషాహంకారంతో ఉండేవారు. గ్రామ పెద్దలు, పోలీసులు కూడా వారి వర్గమే. ఆడపిల్లల జీవితాలను చిత్తుకాగితాలు చేసే మనుషులు. పొలం చుట్టూ ఉండే పరిస్థితుల వల్ల చిన్నతనం నుంచి తిరుగుబాటు ధోరణితోనే ఉండేది. పొలం పనికెళ్ళి కూలీ ఇవ్వకపోతే భూస్వాముల పంట నాశనం చేయాలని తన స్నేహితులను కూడగట్టేది. ఆ రకంగా తనకు తెలియకుండానే తన బంధువైన మాయాదీన్తో పాటు గ్రామాల్లో కింది కులాల పేదల శ్రమను దోచుకుని భోగభాగ్యాలు అనుభవించే దోపిడీ ధనిక వర్గానికి పూలన్ శత్రువు అయ్యింది. ఒక సందర్భంలో ఠాకూరు స్త్రీ తన కుల స్వభావంతో తన తల్లిని రాళ్లతో రక్తం కారేలా కొట్టినప్పుడు ఆమెను పూలన్ తిరిగి కొట్టడంతో ఆగ్రహించిన ఠాకూర్లు పూలన్పై కత్తిగట్టారు. ఆమె ఇంటిపై దాడి చేసి తన తల్లిదండ్రుల ఎదుటే ఆమెపై అత్యాచారం చేయడంతో మొదలైన అత్యాచార పర్వం ఆమె ఆయుధం పట్టేదాకా కొనసాగింది. ఆమెను పేదవాళ్ల మీద దౌర్జన్యాలకు పాల్పడే పెత్తందారీ కులాలపై రగిలే ఆగ్రహ జ్వాలను చేసింది. అదే క్రమంలో తన ప్రమేయం లేకుండా ఆమె బందిపోటు అయ్యింది. ఆ బందిపోటు ధనవంతులైన అగ్రకులాల్ని దోచి నిర్భాగ్యులైన పేదలకు పంచే రాబిన్హుడ్ అయ్యింది. చట్టాన్ని తన చేతిలోకి తీసుకుని ఠాకూర్ల దాష్టీకానికి గురైన కింది కులాల పేదలకు న్యాయాన్ని పంచిపెట్టింది. ఆడవాళ్లపై అత్యాచారాలు చేసిన మగవాళ్లను బట్టలిప్పదీసి పరిగెత్తించి ఏ అవయవంతో ద్రోహం చేశాడో అదే అవయవాన్ని తెగనరికి బాధిత స్త్రీలకు బహుమతిగా ఇచ్చింది. పూలన్ తన వ్యక్తిగత శత్రువైన తన మొదటి భర్త పుట్టీలాల్తో మొదలుపెట్టి ఆడవాళ్లపై అత్యాచారాలకు పాల్పడే అనేక మంది పురుషాంగాలను కత్తిరించింది. ఆమె నాయకత్వంలోని బందిపోట్లు బెహ్మాయ్ అనే గ్రామంలో జరిపిన సుమారు 20 మంది ఠాకూర్ల ఊచకోతతో దేశం ఉలిక్కిపడింది. ఆనాటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఠాకూర్ కులస్థుడైన విపి సింగ్ ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయడం విశేషం. పూలన్ పేరు వింటే దౌర్జన్యకారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. పూలన్ పేరు పత్రికల్లో మారుమోగింది. ఆమె సాహస కార్యాలు పతాక శీర్షికలయ్యాయి. బందిపోట్లలో కూడా వర్గాలుండేవి. పెత్తందారీ ఠాకూర్లు నాయకులుగా ఉండే బందిపోట్లకు నీతి న్యాయం ఉండవు. వారు అన్యాయంగా ప్రవర్తించి దోపిడీకి వెళ్ళిన చోట ఆడవాళ్లపై అత్యాచారాలు చేసేవాళ్ళు. తమ ముఠాలో కింది కులాలను అవమానించి వారు ఎదిరిస్తే మట్టుబెట్టేవారు. ఆ రకంగా విక్రమ్ అనే మల్ల కులపు బందిపోటు బలైపోయాడు. అతడే పూలన్ను ఒక ఠాకూర్ బందిపోటు దౌర్జన్యం నుంచి కాపాడి తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పూలన్ బందిపోటులో ఉండే కులపరమైన విభేదాలను కూడా తన స్టెన్గన్తో పరిష్కరించి చిన్న వయసులోనే వారికి తిరుగులేని నాయకురాలయ్యింది. తన సహచరుడైన విక్రమ్ ఇచ్చిన తర్ఫీదు, నేర్పిన ఎత్తుగడలు ఆమెకు తర్వాత బాగా పనికొచ్చాయి. ఆమె ముఠాలో మల్ల కులస్తులతో కింది కులాలైన జాతవులు, చమర్లు, ముస్లింలు సభ్యులుగా ఉండేవారు. పూలన్ చదువులేని వేలిముద్ర పల్లెటూరి అమ్మాయి అయినప్పటికీ చురుకైనది. తన పరిశీలనతో సమాజాన్ని బాగా అధ్యయనం చేసింది. ఎదుటి మనుషుల ప్రవర్తనను, పరిసరాలను త్వరగా పసిగట్టగల తెలివితేటలు ఆమె సొత్తు. ఆమెకు ఆకలి, అవమానాలు, ప్రతీకారం తప్ప ప్రేమ తెలియదు. అది విక్రమ్ నుంచి కొంత మేరకు పొందినప్పటికీ అతడు కొద్ది కాలానికే చనిపోవడంతో పూలన్ మనసు మళ్ళీ మూడైపోయింది. విక్రమ్ నేర్పిన యుద్ధ విద్యలు, వ్యూహాలతో శత్రుశేషాన్ని ముట్టబెట్టింది. 19 ఏళ్లకే ఆమె బందిపోటు రాణి అనే గుర్తింపు పొందింది. ఏ ఊరెళ్ళినా ఆమెకు కూలీ నాలీ చేసుకునే పేద ప్రజలు జేజేలు పలికారు. ఆమెను దుర్గాదేవిగా కొలిచారు. తాను తన బృందం దోచిన డబ్బుతో ఆమె ఎన్నడూ ఖరీదైన జీవితం అనుభవించలేదు. రాత్రంతా నడక, పరుగులతోనే గడిచేది. ఒక్కోసారి తిండి తినే వ్యవధి కూడా లేక రోజులకు రోజులు మంచినీళ్ళ కోసం కూడా మొహం వాచే స్థితి ఉండేది. పూలన్ దోచిన సొమ్మును పేదలకు పంచడంలో గొప్ప సంతృప్తిని పొందింది.
అందున పేద స్త్రీలకు డబ్బు ఇవ్వడంలో ఆమె ఎక్కువ తృప్తిని పొందింది. వారి చేతికి డబ్బు రాదని, అందరూ వారి శ్రమను దోచుకునేవారేనని ఆమె అభిప్రాయం. పూలన్ సాహస కార్యాల వల్ల పేదలు, అణగారిన కులాల వారు ఎంతో కొంత మేలు పొందినా ఆమె కుటుంబం మాత్రం ఎప్పుడూ దాడులకు గురవుతూనే ఉంది. తన కోసం ఆమె తండ్రి చనిపోయేదాకా ఏడుస్తూనే గడిపాడు. తన తల్లి కూడా పూలన్ కోసం ఎప్పుడూ ఆలోచించి ఆమెను ఎప్పటికప్పుడు సమస్యల నుంచి బయటపడేయడానికి తపన పడేది. పూలన్ క్రమంగా పోలీసులకు, ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఆమె తలకు వెల నిర్ణయం అయింది. ఆమెను సజీవంగా కానీ శవంగా కానీ పట్టివ్వమని ఆదేశాలు జారీ అయ్యాయి. మరొక పక్క ఆమెను ప్రభుత్వానికి లొంగిపోమ్మని కొందరు ఆమెతో చర్చించడం ప్రారంభించారు. అయితే ఆమె చివరకు తన కుటుంబం కోసం కొన్ని షరతులతో ప్రభుత్వానికి ఆయుధాలు అప్పగించి ముఖ్యమంత్రి సమక్షంలో 1983లో లొంగిపోయింది. జైల్లో ఉన్నప్పుడు తన శారీరక అస్వస్థతకు చికిత్స చేయించుకునే వీలు కుదిరింది. కడుపులో అల్సర్ వ్యాధి ఉందని పరీక్షలు చెప్పగా దానికోసం సర్జరీ కూడా చేయించుకుంది. జైల్లో ఆమెను పోలీసు ఉన్నతాధికారిగా ఉన్న కిరణ్ బేడి సందర్శించి గతం మర్చిపోయి ప్రశాంతంగా ఉండమని చెప్పి వెళ్ళింది. అయినా ఆమెను గతం తాలూకు జ్ఞాపకాలు ఒక్కోసారి పిచ్చి పెట్టినట్టు చేసేవి. అన్ని రకాల శారీరక, మానసిక సమస్యల నుంచి పూలన్ ప్రయత్నపూర్వకంగా క్రమంగా తేరుకుంది. అప్పటి ముఖ్యమంత్రి సమాజ్వాదీ పార్టీ నాయకుడైన ములాయం సింగ్ యాదవ్ ఆమెకు 8 ఏళ్ల తర్వాత విడుదల చేస్తానని, ఆమె కుటుంబానికి రక్షణ కల్పిస్తానని హామీ ఇచ్చాడు. అయితే ఆమె విడుదల 11 సంవత్సరాల తర్వాత 1994లో జరిగింది. పూలన్ విడుదలైన తర్వాత ములాయం సింగ్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయమని తమ పార్టీలోకి ఆహ్వానించడం పూలన్ ప్రాచుర్యానికి గుర్తు. ఆమె 1996లో మీర్జాపూర్ పార్లమెంటరీ స్థానానికి పోటీ చేసి గెలిచింది. తర్వాత 1999లో రెండోసారి గెలిచి మంత్రి పదవి కూడా చేపట్టింది. ఆమె పార్లమెంటు సభ్యురాలిగా, మంత్రిగా అణగారిన జనం కోసం, స్త్రీల కోసం మాట్లాడింది. పూలన్ బందిపోటు జీవితాన్ని వదిలి బయట ప్రపంచంలోకి వచ్చాక ఇక్కడి పద్ధతులతో రాజీ పడలేక పెనుగులాడింది. తన చేతిలో ఆయుధం లేకపోవడం ఆమెను అభద్రతా భావానికి గురి చేసింది. లొంగిపోవడం అంటే ఏమిటో ఆమెకు తెలియని విషయం. అయినప్పటికీ ఘర్షణపడి ఇతరులు మాట్లాడే భాష నుంచి బయట సమాజపు పోకడను నిశితంగా పరిశీలించి నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేసింది. ముందు చదువుకోవాలని తపనపడి చదవడంపై దృష్టి పెట్టింది. ఈ దేశంలో అణగారిన ప్రజలకు, స్త్రీలకు చదువు అవసరాన్ని గురించి చెప్పిన సావిత్రిబాయి ఫూలే కృషిని తెలుసుకొని స్ఫూర్తి పొందింది. ఆమె 1995వ సంవత్సరంలో అంబేద్కర్ చూపిన దారిలో ఆయన బౌద్ధ ధర్మాన్ని స్వీకరించిన నాగపూర్ వెళ్ళి అక్కడ బౌద్ధంలోకి మారడం విశేషం. సమాజంలో పెత్తందారుల దౌర్జన్యాలకు గురయ్యే వారిని, అత్యాచారాలకు గురయ్యే స్త్రీలను రక్షించడానికి ఏకలవ్య సేన అనే సంస్థని స్థాపించింది. ఆమె పాట్నాలో జరిగిన ఒక సభలో ఏకలవ్య సేన ఉద్దేశాలు వివరిస్తూ, నాకిప్పుడు దోపిడీ కులాలు మన బొటనవేళ్లు కోసి అడవికి పంపితే ఏకలవ్య సేన అటువంటి ద్రోణాచార్యుల చేతులు నరకడానికి ఏర్పడి పనిచేస్తుంది అని తనదైన తిరుగుబాటు ధోరణిలో చెప్పడం విశేషం. పూలందేవి 2001 జూలై 25న తన ఇంటి నుంచి బయటకు వస్తూ ఉండగా 5 వ్యక్తులు ఆమెను బుల్లెట్లతో కాల్చి చంపారు. అప్పటికి ఆమె వయసు 37 సంవత్సరాలు మాత్రమే. బెహ్మాయి ఠాకూర్ల ఊచకోతకు ప్రతీకారంగా తాము పూలందేవిని చంపి పగ తీర్చుకున్నామని చెప్పుకొని వీరి నాయకుడు శేర్సింగ్ ఠాణాను ఠాకూర్లు రాముడి అవతారమని కొనియాడారు. పూలన్ జీవితంపై శేఖర్ కపూర్ బాండిట్ క్వీన్ పేరున 1996లో తీసిన సినిమా ఒక సంచలనం. సినిమాకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఎన్నో అవార్డులు వచ్చాయి. ఆమెపై ఎన్నో కథనాలు దేశాల మీడియా సంస్థలు ప్రచురించాయి. ఆమె ఎలా ఉంటుందో చాలా కాలం పాటు ఎవరికీ తెలియదు. ఆమెని ఫోటో తీయాలని పత్రికల వాళ్ళు పోటీ పడే పరిస్థితి ఉంది. ఆమె పేరోల్ మీద విడుదలైన తర్వాత స్వీయ చరిత్రను రాయించే ప్రయత్నం జరిగింది. చదువులేని పూలన్ తన కథ చెప్పగా మేరీ తెరిస్కూని, పాల్ రాంబలి ఆమె కథను ముందు ఆడియో రికార్డ్ చేశారు. తర్వాత దానికి అక్షర రూపమిచ్చి ఇంగ్లీష్లో అనువదించి ఐ పూలందేవి అనే పేరున ఇంగ్లాండ్లోని వార్నర్ అనే ప్రతిష్టాత్మక ప్రచురణల ద్వారా 1996లో విడుదల చేస్తే అది ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున అమ్ముడైన పుస్తకంగా రికార్డు సృష్టించింది. ఆమె ఆత్మకథను నవత తెలుగులోకి అనువదించగా 1999లో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు నేను పూలందేవిని అనే పేరున ప్రచురించారు. పూలన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చినప్పుడు విశాఖపట్నం, హైదరాబాదుల్లో ఆమె కోసం ఏర్పాటు చేసిన సభలలో మాట్లాడింది.
పూలను ఏది చేసినా నిజాయితీగా చేసింది. అన్యాయంపై ఆమె ప్రకటించేది ధర్మాగ్రహం తప్ప క్రోధం కాదు. జాతి, కుల, లింగ భేదాలు లేకుండా అందరికీ ఆత్మగౌరవం ఉంటుందని రుజువు చేయాలని తాను అనుకున్నట్టు తన కథలో చెప్పింది. నాకు గౌరవం ముఖ్యం, 10 మంది నన్ను గౌరవించాలి అన్న పూలన్ ఆత్మగౌరవ పొలికేక ప్రపంచానికి వినిపించింది. తను చనిపోతే పురిట్లో చనిపోయిన తన తోబుట్టువుల కంటే పెద్ద మెరుపు నక్షత్రం అవుతానని చిన్నప్పుడు పూలన్ తన తల్లితో చెప్పినట్టు నిజంగానే పూలన్ దగదగమని కాంతులీనే నక్షత్రమయ్యింది. తన మీద మెరుపుదాడి చేసిన దుర్మార్గుల పాలిట తానుకు అగ్గి పిడుగయింది. ఉత్తరప్రదేశ్లో పీడిత ప్రజలు గొప్ప పరాక్రమశాలి అయిన దేవతని పూజించే దుర్గాదేవి పూలన్ దేవి. పూలన్ వీరగాథ ఈ దేశపు అణగారిన ప్రజల తిరుగుబాటు చరిత్రగా నిలిచిపోయింది. ఆమె తన చుట్టూ, తనలాంటి జనం చుట్టూ అల్లుకున్న దౌర్జన్యపూరితమైన కుల మగ ముళ్లను సాహసంతో చీల్చి చెండాడిన మట్టి పువ్వు. ఆమె సాహస కార్యాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే. విన్నారు కదండి పూలన్ దేవి స్టోరీ. ఎంత అద్భుతమైన మహిళ, ఎక్కడ ఓడిపోయిందో అక్కడే గెలిచి చూపించింది. అమెజాన్ ప్రైమ్లో ఉందండి. ఆ హిందీలో వాళ్ళు తీసిన సినిమా నిజంగా అసలు కళ్ళ వెంట నీళ్లు రాని వాళ్ళు ఉండరు. అంత దుర్మార్గ పనులు చేశారు ఆ ఠాకూర్లు. ఆమెను ఎంత ఘోరమైన లైఫ్ నుండి ఆవిడ బయటపడి ఎందరికో బుద్ధి చెప్పి ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించింది ద గ్రేట్ పూలన్ దేవి. అలాంటి పూలన్ దేవిని స్ఫూర్తిగా తీసుకొని కష్టాలు వచ్చినప్పుడు ఆమె కష్టాలతో మీరు పోల్చుకోండి. మీ కష్టాలు అసలు కష్టాల కిందే రానిపించవు. అంత చక్కగా మీ జీవితాన్ని మీరే మలుచుకోగలిగే ధైర్యం మీకు వస్తుంది. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేస్తారా? కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. షేర్ కూడా చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు సెలవు మరి.